ఈరోజు సీరియల్లో అయితే ఇంకా దేవా చేసిన పని వల్ల సత్యం చనిపోవడంతో ఇంకా ముగ్గురు జీవితాలను అయితే ఇంకా అల్లకొల్లలం అయితే అయిపోతాయి. ఇంకా అటు సరళ జీవితం కానీ, ఇటు కావేరి జీవితం కానీ, ఇటు బాలరాజ్ అయితే కానీ ముగ్గురు జీవితాలు అయితే నాశనం అయిపోయినాయి. కానీ ఇంకా బాలరాజే తప్పు చేశాడని చెప్పని అందరూ అంటున్నా ప్రతిసారి నమ్మే కావేరి కూడా అయితే ఈసారి బాలరాజు తప్పు చేస్తున్నాడు, ఇది ఆ దేవా పనేను అని చెప్పని తను అనుకుంటుంది. ఇంకా విజయ్ ఎంటర్ అయిన తర్వాత ఇంకా అక్కడ ఉన్న సీసీ కెమెరాలలో మొత్తం అయితే సత్యం మాట్లాడిన మాటలు అన్నీ కూడా చూసి ఇది మాత్రం బాలరాజు చేయలేదు అని చెప్పని బాలరాజు నిర్దోషిగా వదిలేస్తారు. ఇంకా బాలరాజు ఇంకా సత్యం బావకి నేనే కర్మకాండలు చేస్తాను అని చెప్పనని ముందుకు వస్తే సరళ అయితే మాత్రం నా భర్తను అసలు నువ్వు తాగడానికి కూడా వీలు లేదు అని చెప్పని అంటుంది. అప్పుడు ఇంకా అక్కడ జరిగిన విషయం మొత్తం విజయ్ అయితే చెప్పడంతో ఇంకా సరే అని చెప్పని ఒప్పుకోవడంతో ఇంకా బాలరాజే సత్యంకి తలకొరివి అన్ని పెడతాడు. కానీ కావేరి అయితే మాత్రం ఇది ఇలా జరుగుతుంది అనుకున్నప్పుడు నీ ఫోన్ ఎందుకు పని చేయకుండా మానేసింది, అన్నయ్యని ఎందుకు చంపాల్సి వచ్చింది అని చెప్పానంటే నాకు అక్కడున్న వాళ్ళలో ఫోన్ చేశాడు, ఆ ఫోన్ చేసి ఈ విధంగా చెప్పిన తర్వాత నేను సత్యం బాబుని కాపాడడానికి అక్కడికి వెళ్ళాను, ఇంకా కత్తి నేను తీసాను తప్పగా నేను పడవలేదు కావేరి అని చెప్పానంటే నేను నమ్ముతున్నాను. కానీ ఇప్పుడు మా ఉదయం దృష్టిలో నువ్వు చెడ్డోడవే కదా, మా అన్నయ్యని చంపింది నువ్వే అని చెప్పని కదా అతను అనుకుంటుంది. ఇప్పుడు ఆ కుటుంబానికి మన వల్లే కదా ఆ కుటుంబంలో ఇప్పుడు ఇంటి పెద్దను కోల్పోయింది, మా అన్నయ్య నాకు దూరం అయినాడు, కానీ ఇప్పుడు ఆ కుటుంబంకు వదిలేసి మనం వెళ్ళిపోదామంటావా అని చెప్పని అంటుంది. అప్పుడు ఇంక వేసిపి విజయ్ కాడికి అయితే చిన్ని అయితే వెళ్ళి, సార్ మా నాన్న ఒకప్పట్లో రౌడీ అయి ఉండొచ్చు కానీ ఇప్పుడైతే మా నాన్న మారిపోయాడు సార్, మా నాన్న మంచివాడు, కానీ మా మామిని చంపేంత క్రూరత్వం అయితే మా నాన్న దగ్గర లేదు, మీరే మా నాన్నని ఈ కేసు నుంచి విడిపించాలి విజు సార్ అని చెప్పని తనైతే అడుగుతుంది. చిన్ని నువ్వు నీ పెంపకంలోనే మీ అమ్మ గురించి అలాగే మీ నాన్న గురించి నీ మాటల్లోనే తెలుస్తుంది అని చెప్పనని విజయ్ అయితే అంటాడు. కానీ విజయ్ అయితే మాత్రం ఇంకా దేవా ముందు దేవా కథ క్లోజ్ చేస్తే వీటన్నిటికీ